నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఏదైనా మంచో చెడో జరిగినప్పుడు పైవాడిని తలుచుకుంటాం. అంతా ఆ పైవాడి దయ. ఆ పైవాడికే నా మీద దయ లేదు. ఆ పైవాడు రాత రాస్తే మనమేం చేస్తాం? ఇలా అంటే మన జీవితమంతా ఆ పైవాడు ముందే రాసేసాడనేగా. ఎక్కడ? ఎలా? ఎన్నేళ్ళు బ్రతకాలనేదంతా ఆ పైవాడి ప్రీ ప్లానేనా? ఇది పూర్తిగా వ్యక్తిగత భావన. మన దేశంలో పాలకులు, పౌరులు, ప్రతి వృత్తిలోని వారు ఎవరు ఎలా బ్రతకాలి, ఏ ఏ హక్కులు పొందాలి, ఏ ఏ విధులు అనుసరించాలి అనేదంతా ముందే రాశారు మన రాజ్యాంగంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్. రాజ్యాంగం గురించి ఎవరికి ఏం తెలుసు, ఎంత తెలుసు అనే దానికన్నా ఎంతో తెలియదు అని చెప్పుకోవడం కరెక్ట్ అవుతుందేమో. తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉంది. విద్యార్థి దశ నుంచే పాఠ్యాంశాల్లో రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యత అంశాలు ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సాధారణ పౌరుల్లో ఎవరైనా ఏదైనా అన్యాయానికి గురై మనస్తాపంతో బలవన్మరణాలకు పాల్పడినా, అక్రమాలను ఎదిరించలేక కృంగిపోయినా వారికి తమ హక్కుల గురించి అవగాహన లేకపోవడం వల్లనే. నవంబర్ 26 రాజ్యాంగ ఆమోద దినోత్సవం. ప్రతి సంవత్సరం నవంబర్ 26న భారత రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటాము. 1949లో ఈ రోజున రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించింది. 72 ఏళ్ల క్రితం 284 మంది సభ్యులు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు 11,000కు పైగా సమావేశాలు నిర్వహించి ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని రూపొందించారు. ఈ ప్రక్రియ మొత్తానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాయకత్వం వహించారు. ఆ తర్వాత 1950 జనవరి 26 నుంచి ఈ రాజ్యాంగం అమలులోకి వచ్చి భారతదేశం సార్వభౌమ గణతంత్ర దేశంగా అవతరించింది. రాజ్యాంగం అమలు భారతదేశ చరిత్రలో ఒక మైలురాయి. 1950లో అమలులోకి వచ్చినప్పుడు రాజ్యాంగంలో ఉన్నవి 395 ఆర్టికల్స్, 22 భాగాలు, 8 షెడ్యూల్స్. ఇప్పటిదాకా జరిగిన 108 సవరణలతో ప్రస్తుతం 448 ఆర్టికల్స్, 25 భాగాలు, 12 షెడ్యూల్స్గా విస్తరించింది. ప్రపంచంలోనే ఎక్కువ సంఖ్యలో సవరణలు చేసిన రాజ్యాంగం కూడా మనదే అవడం విశేషం. 42వ సవరణలో సోషలిస్ట్, సెక్యులర్ అనే పదాలు చేర్చారు. 73వ, 74వ సవరణలలో పంచాయతీలు, మున్సిపాలిటీలకు రాజ్యాంగ హోదా ఇచ్చారు. రాజ్యాంగం ద్వారా భారత్ను బలోపేతం చేసిన కొన్ని చారిత్రక ఘట్టాలను చూద్దాం. ఆర్టికల్ 21A 6 నుంచి 14 ఏళ్ల పిల్లలకు ఉచిత విద్య. 2019లో ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కాశ్మీర్ పూర్తి భారత్లో విలీనం. 2017లో ఆర్టికల్ 21 గోప్యత హక్కును మౌలిక హక్కుగా గుర్తింపు. జిఎస్టి 101వ సవరణ, ఒకే దేశం ఒకే పన్ను. ఓబీసీ రిజర్వేషన్ 103వ సవరణ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10% కోట. ఆందోళన కలిగించే మరో కోణం రాజ్యాంగ దుర్వినియోగం. ఆర్టికల్ 356 రాష్ట్రాలలో అధ్యక్ష పాలనను 100 సార్లకు పైగా విధించారు. ఇందులో చాలాసార్లు రాజకీయ ప్రయోజనాల కోసమే అనేది బహిరంగ రహస్యం. 1975-77లో అత్యవసర పరిస్థితితో రాజ్యాంగాన్ని సస్పెండ్ చేసి పౌర హక్కులు హరించివేశారు. ఆర్టికల్ 35A జమ్మూ కాశ్మీర్లో స్థానికులకు ప్రత్యేక హక్కులు ఇవ్వడం ద్వారా దేశ ఐక్యతకు భంగం కలిగించారు. నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ 99వ సవరణతో న్యాయమూర్తుల నియామకంలో రాజకీయ జోక్యం ప్రయత్నం, దీన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఇక నేతలకు రాజ్యాంగ అవగాహన ఎంత ఉందో ఇప్పుడు చూద్దాం. దురదృష్టవశాత్తు చాలా మంది రాజకీయ నాయకులు రాజ్యాంగాన్ని ఓటు బ్యాంకు సాధనంగా మాత్రమే చూస్తున్నారు. రిజర్వేషన్లు, మత రాజకీయాలు, రాష్ట్ర విభజనలు ఇవన్నీ రాజ్యాంగ ఆశయాలకు విరుద్ధంగా ఉపయోగిస్తున్నారు. 2019లో ఒక సర్వే ప్రకారం కేవలం 27% మంది భారతీయులు మాత్రమే తమ మౌలిక హక్కుల గురించి పూర్తి అవగాహన కలిగి ఉన్నారు. చాలా మంది పౌరులు ఆర్టికల్ 19 మాట్లాడే స్వేచ్ఛ, ఆర్టికల్ 21 జీవించే హక్కు గురించి కూడా సరిగ్గా తెలుసుకోలేదు. రాజ్యాంగ భవిష్యత్తు భారత పౌరులందరి బాధ్యత.
రాజ్యాంగాన్ని రక్షించడం ప్రతి పౌరుని కర్తవ్యం. స్కూళ్లలో రాజ్యాంగ ఉపోద్ఘాత పఠనం తప్పనిసరిగా చేయాలి. యువతగా ఎదిగే నాటికి వారిలో రాజ్యాంగం పట్ల పూర్తిగా అవగాహన పెంపొందుతుంది. నాయకులు రాజ్యాంగ ఆశయాలను కాపాడుకుంటూ పరిపాలన సాగించాలి. రాజ్యాంగ దినోత్సవం అంటే కేవలం ఒకరోజు తలుచుకోవాల్సిన దినం మాత్రమే కాదు. ఏడాదిలో ప్రతిరోజు రాజ్యాంగబద్ధంగా జీవించాలని గుర్తు చేసే పండుగ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాటల్లో చెప్పాలంటే, మనం రాజ్యాంగాన్ని రక్షించడం లేదు, రాజ్యాంగం మనల్ని రక్షిస్తోంది. అవును, సరిగ్గా తెలుసుకుంటే, అర్థం చేసుకుంటే మన ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలం, బలం, మన స్వేచ్ఛాయుత జీవన విధానానికి రక్షణ కవచం మన రాజ్యాంగం. బలహీనమైన రాజ్యాంగ వ్యవస్థల వల్ల పౌరులకు స్వేచ్ఛ లేక, పాలకులకే రక్షణ లేక అంతర్యుద్ధాలతో అతలాకుతలం అవుతున్న మన పొరుగు దేశాలను చూస్తున్నప్పుడు మన రాజ్యాంగం పట్ల, రాజ్యాంగ నిర్మాతల పట్ల మన మనసు ఉప్పొంగక మానదు. ఈ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ రాజ్యాంగం గురించి చదవాలి, అర్థం చేసుకోవాలి, దాని ఆశయాలను ఆచరించాలి. జై హింద్, జై భారత రాజ్యాంగం. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.